ప్రభుత్వం నియమించిన కమిటీలు ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హౌస్ కమిటీ అండ్ క్యాబినెట్ సబ్ కమిటీ? వైఎస్ఆర్ ప్రభుత్వం 2004వ సంవత్సరంలో మనకు ప్రభుత్వం నియమించిన కమిటీలు ఏంటి, కమిషన్స్ ఏంటి అన్న అంశాన్ని కూడా మనము పరిశీలించుకోవాలి. అందులో భాగంగా మనకు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002 ఫిబ్రవరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఫామ్డ్ రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో మనకు ఏ కమిటీని ఫామ్ చేసింది సార్? ఒక హౌస్ కమిటీని ఫామ్ చేసినటువంటి పరిస్థితి. దేనండి 2002వ సంవత్సరం ఫిబ్రవరిలో సభా సంఘాన్ని ఎవరి నేతృత్వంలో? రేవూరి ప్రకాష్ రెడ్డి గారి నేతృత్వంలో, రేవూరి ప్రకాష్ రెడ్డి గారి నేతృత్వంలో మనకు సభా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క సభా సంఘము ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది సార్ అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హౌస్ కమిటీ అండ్ క్యాబినెట్ సబ్ కమిటీ? హౌస్ కమిటీకి ఉన్న మంత్రివర్గ ఉపసంఘానికి మధ్య తేడా ఏంటి? హౌస్ కమిటీలో ఎవరు మెంబర్స్ ఉంటారు? హౌస్ కమిటీలో ఎవరైతే శాసన సభ్యుల ఆధ్వర్యంలో మనకు హౌస్ కమిటీ ఉంటుంది. అదే క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్ ఎవరు ఉంటారు? మంత్రివర్గ సహచరులు మాత్రమే, ఎవరైతే మినిస్టర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ మనకు క్యాబినెట్ సబ్ కమిటీలో ఉంటారు. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2004 ప్రభుత్వం మారిపోయింది రాష్ట్రంలో. అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2004వ సంవత్సరంలో ఎం సత్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో నాటి దేవాదాయ శాఖ మంత్రి, ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా అదే వైఎస్ఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి డి శ్రీనివాస్ గారి నేతృత్వంలో 2006వ సంవత్సరంలో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2006 2006వ సంవత్సరంలో డిఎస్ ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీని. అదేవిధంగా రెండు జాగ్రత్తగా చూడండి ఇక్కడ. నెక్స్ట్ 2006లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక హౌస్ కమిటీ, రెండు గిర్గ్లాని కమిషన్ రిపోర్ట్ను బేస్ చేసుకొని 2 సభా సంఘాలు, అదేవిధంగా 2 మంత్రివర్గ ఉపసంఘాలు. జాగ్రత్తగా చూసుకోండి, ఈ యొక్క పాయింట్స్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక సభా సంఘం, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక సభా సంఘం. మరి ఇక్కడ అదేవిధంగా ఎంఎస్ఆర్ ఆధ్వర్యంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ, ఇక్కడ డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరొక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా మనకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి.